నాగార్జున సాగర్ దగ్గర మళ్లీ జలజగడం స్టార్ట్ అయింది. కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణ మధ్య మరోసారి టెన్షన్ స్టార్ట్ అయింది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే కుడి కాలువకు నీటిని రిలీజ్ చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించారు. సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సిఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా సరే ఏపీ ఇరిగేషన్ జెన్కో అధికారులు మాత్రం పవర్ హౌస్ ద్వారా 2000 క్యూసెకుల నీటిని కిందకి రిలీజ్ చేశారు. దీనికి కౌంటర్ గా తెలంగాణ అధికారులు కూడా తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువకు 2000 క్యూసెకుల నీటిని వదిలారు. దీంతో సాగర్ డ్యాం వద్ద పరిస్థితి ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. పోటాపోటీగా రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా వాటర్ను రిలీజ్ చేశారు. ఏపీ ఏకపక్ష చర్యపై కేఆర్ఎంబీకి అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పుడు అస్సలు పంచాయతీ ఇక్కడే స్టార్ట్ అయింది. అదేంటంటే కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అసలు నీటిని రిలీజ్ చేసిందా లేదా కేఆర్ఎంబీ అనుమతి ఉందా? తెలంగాణ కూడా నీటిని విడుదల చేయడం కౌంటర్ గానే జరిగిందా? రెండు రాష్ట్రాల మధ్య మరోసారి మొదలైన ఈ జల జగడం ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నాగార్జున సాగర్ దగ్గర జల జగడం మళ్లీ స్టార్ట్ అయింది అనడానికి ఇదొక సంకేతం. కృష్ణా జలాల విషయంలో ఏపీ అండ్ తెలంగాణ మధ్య మరోసారి టెన్షన్ స్టార్ట్ అయింది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే కుడి కాలువకు నీటిని రిలీజ్ చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించారు. నిజంగానే అక్కడ కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే ఏపీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందా అండ్ దానికి కౌంటర్ గానే తెలంగాణ కూడా ఇటు నీటిని రిలీజ్ చేసిందా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు సిఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా ఏపీ ఇరిగేషన్ జెన్కో అధికారులు పవర్ హౌస్ ద్వారా 2000 క్యూసెకుల నీటిని రిలీజ్ చేశారు. దీనికి కౌంటర్ గానే తెలంగాణ అధికారులు కూడా తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువకు 2000 క్యూసెకుల నీటిని దిగువకు రిలీజ్ చేశారు. దీంతో సాగర్ డ్యాం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏపీ ఏకపక్ష చర్యపై కేఆర్ఎంబీకి అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పుడు అసలు పంచాయతీ ఏంటంటే కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే ఏపీ నీటిని కిందకి రిలీజ్ చేసిందా? తెలంగాణ కూడా నీటిని విడుదల చేయడం కౌంటర్ గానే జరిగిందా? రెండు రాష్ట్రాల మధ్య మరోసారి స్టార్ట్ అయిన ఈ జలజగడం ఎక్కడికి దారితీస్తుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కుడి కాల్వకు 2000 క్యూసెక్ల నీటిని ఇటు తెలంగాణ కూడా రిలీజ్ చేసింది. పూర్తిగా ఏపీకి కౌంటర్ గానే చేసిందా? ఏపీ నిజంగా కేఆర్ఎంబీకి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే ఏకపక్షంగా ఇటు నిర్ణయాలు తీసుకుందా అన్నది మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, అనేక ప్రశ్నలు రైట్ నౌ వినిపిస్తున్నాయి. కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ నిజంగానే కేఆర్ఎంబీ సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకుందా రమేష్? ఖచ్చితంగా, ఎందుకంటే 4వ తారీఖు బోర్డు సమావేశం ఉంది. త్రిసభ్య కమిటీ సమావేశం అన్న మండే రోజే కూడా కూర్చొని కూడా కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కూడా ఆ తాగునీటి అవసరాల కోసం 40 టీఎంసీలు ఏపీ కావాలని, అదేవిధంగా తెలంగాణ కూడా తమకు కూడా 40 టీఎంసీలు కావాలని కూడా పరిస్థితి. ఎందుకంటే శ్రీశైలం నాగార్జున సాగర్ పరిధి కలిసి కూడా మొత్తం 2 కోట్ల జనాభాకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీరు అవసరం. కానీ ఏపీ కేవలం 70 లక్షల జనాభా ఉంది. దానికి 40 టీఎంసీలు ఏ విధంగా ఇస్తారంటూ కూడా ఈ పంచాయతీ జరుగుతున్నటువంటి తరుణంలోనే బోర్డు సమావేశం 4కు వాయిదా పడింది. 4కు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ తాగునీటి విడుదల విషయంలో కూడా అభిప్రాయాలు రావాలి. కానీ ఈ విధంగా పెండింగ్ లో ఉండగానే నిన్న అధికారులు ఉదయం 11 గంటల సమయంలో ఏపీ అధికారులు డ్యాం పైకి చేరుకొని నీటి విడుదల చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ బలగాలు కానీ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కానీ అడ్డు చెప్పడం జరిగింది. వారంతా కూడా నీటిని విడుదల చేయడం లేదని ఒక దశలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారు ఆల్టర్నేట్ గా కిందికి వెళ్లి కూడా వారి యొక్క ఏదైతే పవర్ జనరేషన్ ఉంటుందో కుడి కాలువ పరిధిలోని పవర్ జనరేషన్ ని ఆన్ చేసుకుని 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసుకున్నారు. రమేష్, ఇక్కడ ఏకపక్షంగా ఒకవేళ ఏపీ నిర్ణయం తీసుకుంటే దానికి కౌంటర్ గా తెలంగాణ నుండి అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాల్సింది పోయి వాళ్ళు కూడా కౌంటర్ గా నీటిని రిలీజ్ చేయడం ఎలా చూడాలి? రైట్, ఖచ్చితంగా ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇక్కడ తాగునీటి అవసరాల కోసం, ఎందుకంటే అక్కడ యథేచ్ఛగా కూడా పవర్ జనరేషన్ ఆన్ చేసి నీరు తరలించకపోతుంటే తెలంగాణ అధికారులపై కూడా విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీ అక్రమంగా నీరు తరలించకపోతుంటే ఏం చేస్తున్నారన్నటువంటి విమర్శలు వస్తాయి. ఓవైపు ఫిర్యాదు చేయడంతో పాటు వారు ఆల్రెడీ 2000 క్యూసెక్ల నీరు వెళ్తున్నాయి కాబట్టి తెలంగాణ అధికారులు కూడా ఎట్ ఏ టైం నీటిని విడుదల చేసుకున్నారు. దీనిపై వివాదం మళ్ళీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోర్డు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో 4వ తారీఖు తెలియనుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రమేష్.